గుర్తుపెట్టుకోండి, మీరిక్కడ మామూలు మనిషిగా మారకపోతే కేవలం ఆ ఫెయిల్యూర్ మీది కాదు, నాది. మిమ్మల్ని ఇంతగా ప్రేమించే, మీరే ప్రాణంగా బ్రతికే మీ ఉషాని ఫెయిల్ చేస్తారా? లేక మీరు ప్రయత్నించి నా నమ్మకాన్ని నిలబెడతారా? మీ చేతుల్లోనే ఉంది. నేను చెప్పేది నేను చెప్పాను, తర్వాత మీ ఇష్టం. హలో సార్, ప్లేస్ మారింది కదా, ఫోన్తో స్పెండ్ చేయడం తగ్గించి పెళ్ళంతో స్పెండ్ చేయడం పెంచండి. అయినా ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేస్తున్నారు? కోపం తెచ్చుకోకండి మేడం, మెసేజ్ చేయడం కాదు, వీడియో గేమ్ ఆడుతున్నాను. వీడియో గేమ్ ఆడుకోవడానిక ఇంత దూరం వచ్చింది? ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న ఒంటరితనంలో ఇవే కొంచెం ఓదార్పు, ఆట విడుపు. అందుకే అలవాట్లో ఈ పొరపాటు. ఆ ఒంటరితనం నీ ఒక్కడిదే కాదు, నాది కూడా. ఒంటరితనంలో నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. నువ్వు నాకు దూరంగా ఉండడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఒక్కో రాత్రి ఒక్కో నరకంతో సమానంగా ఉంది. అందుకే ఆ నరకం నుంచి తప్పించుకోవడానికే నైట్ షిఫ్ట్లో వర్క్ చేస్తున్నాను, వీడియో గేమ్స్ అలవాటు చేసుకున్నాను. కానీ ఎంత డైవర్ట్ చేసుకుందామని ప్రయత్నించినా నీ ఆలోచనల నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నాను. ఇండైరెక్ట్ గా నన్ను కాంప్రమైజ్ అయిపోయి ఇంటికొచ్చేయమని అడుగుతున్నావు కదా? చచా, అలా ఏం కాదు హారిక. నీకు తెలుసు కదా తరుణ్, నాకు నీతో కలిసి ఆ ఇంట్లో ఉండాలనే ఉంది. కానీ నా ఆత్మాభిమానాన్ని చంపుకొని అత్తయ్య గారిని క్షమించమని నేను అడగలేను. చూడు, నీ ఆత్మాభిమానాన్ని చంపుకోమని నేను చెప్పలేను, అలాగే అమ్మ పంతాన్ని వదులుకోమని చెప్పి నేను అడగలేకపోతున్నాను. కాకపోతే మనం ప్రేమించుకున్నప్పుడు ఉన్న సంతోషం
పెళ్లి చేసుకున్నాక ఎందుకు లేదా అని కాస్త బాధ అనిపిస్తుంది. మనం ప్రేమలో ఉన్నప్పుడు ఆ ప్రేమలో మనిద్దరమే ఉన్నాం. నేను దూరంగా ఉన్నా ఎప్పుడూ నువ్వు ప్రేమించే హారికనే, నిన్ను ప్రేమించే హారికనే. మనిద్దరి మధ్య ఎంత ప్రేమున్నా అమ్మ పంతం వల్ల దూరమైపోతున్నాం. ఇక్కడ సంతోషంగా ఉన్నాం, కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాక నీ దారి నీది, నా దారి నాది, మళ్ళీ ఒంటరి వాణ్ణే కదా. నేనుండగా నువ్వెలా ఒంటరివాడివవుతావు? నీ మనసులోనే నేనున్నాను, నీ ఆలోచనల్లో నేనున్నాను. అలాంటప్పుడు ఒంటరితనం అనేది ఎప్పటికీ నీ దగ్గరికి రానివ్వను. కానీ హారిక, తరుణ్, అయినా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సినవి దూరమైన మన జీవితాల గురించి కాదు, మనిద్దరం దగ్గరగా ఉండే అవకాశం వచ్చినందుకు. ఇలాంటి మంచి అవకాశం మనకు కల్పించడం కోసమే కిరణ్ వాళ్ళతో పాటు మనల్ని కూడా మావయ్య గారు ఇక్కడికి పంపించారు. అర్థమైందా? మనం దూరంగా ఉన్నప్పుడు ఒంటరితనం గురించి ఆలోచించి ఇలా దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఒంటరితనం గురించి మాట్లాడుకుంటే మనకంటే ముద్దపప్పులు ఎవరు ఉండరు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ దగ్గరతనాన్ని ఇంకెంత దగ్గరగా మార్చుకోవాలా అని, మనకి దొరికిన ఈ గొప్ప అవకాశాన్ని ఎలా ఉపయోగించుకోవాలా అని. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటావు? ముద్దు ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. ఉషా, ఉషా, ఏమండి, నేను ఇక్కడున్నాను. ఎక్కడా ఇక్కడ ఎక్కడా ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడున్నానండి. నన్ను ఆట పట్టించుకు. ఒకసారి ఇక్కడంటావు, ఒకసారి అక్కడంటావు. ఎక్కడున్నావు సరిగ్గా చెప్పు. నేను ఎక్కడున్నానో కనుక్కోండి. నువ్వు సరిగ్గా చెప్పకపోతే నేను పట్టుకోలేను అనుకున్నావా? వస్తున్నాను, ఉండు.